వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి కిందట ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. తెలంగాణలో 15, 16, 17 తేదీల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన గాలితో కూడిన వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాదు, సంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం జిల్లా, నల్గొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 15, 16, 17 తేదీల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత కూడా 3 రోజుల పాటు తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడ 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. అకాల వర్షాలకి అవకాశం ఉంది. గడిచిన వారం 10 రోజులుగా ఎండలు మండ తీస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో 39.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు ఆ రికార్డు కూడా బద్దలు కాబోతా ఉంది. రాబోయే కొద్ది గంటల్లోనే కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రైతు సోదరులు, ముఖ్యంగా పంటల హార్వెస్టింగ్ చేసిన రైతులు, మిర్చి కోతలు కోసిన రైతులు, వరి హార్వెస్టింగ్ చేస్తున్న రైతులు, మొక్కజొన్న కొన్ని ప్రాంతాల్లో హార్వెస్ట్ చేస్తున్నారు. ఆ రైతులు హార్వెస్టింగ్ సమయంలో కానీ హార్వెస్టింగ్ చేసిన తర్వాత పంటని తడవకుండా కాపాడుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు ఇచ్చారు. ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే విషయాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.